పొరుగింటి రహస్యం. సాయంత్రం వేళ ఇంటి ముందు వరండాలో శారద, ఆమె కూతురు సుజాత కాఫీ తాగుతూ కూర్చున్నారు. లావణ్య తులసికోటకు పూజ చేసి వస్తోంది. సుజాత, నువ్వు చేసిన ఈ కాఫీకి సాటి ఏదీ రాదు. నీ చేతిలో ఏదో అద్భుతముంది. అలా ఏం లేదులే అమ్మా, నువ్వు నేర్పించిందే కదా. అయినా వదిన కాఫీ ఇంకా బావుంటుంది. దాందేముంది, రోజూ చేసే పనేగా. నువ్వెప్పుడో ఒకసారొచ్చినా నీ చేతి వంట రుచే వేరు. అత్తయ్యగారు, మీకోసం కూడా కాఫీ తెచ్చాను. వద్దులే, నా కూతురు పెట్టింది చాలు. నా కడుపు నిండిపోయింది. నువ్వెళ్ళి లోపల పని చూసుకో. లావణ్య మౌనంగా లోపలికి వెళుతుండగా వారి దృష్టి పక్క ఇంటిపై పడింది. పొరుగింటి పంకజం, ఆమె భర్త సూర్యం కలిసి ఒక పాత ట్రంకు పెట్టెను జాగ్రత్తగా ఇంట్లోకి మోసుకెళ్తున్నారు. అమ్మా, చూడు, వాళ్ళు రోజూ ఏదో ఒకటి ఇలా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. ఏంటో వాళ్ల వ్యవహారం. నాకు తెలుసులే, ఏదో దొంగ వ్యాపారం చేస్తున్నారు. అందుకే ఎవ్వర్తోనూ సరిగ్గా మాట్లాడ్రు. కళ్ళు నెత్తికెక్కిపోయాయి. లోపలికి వెళ్లిన లావణ్య కిటికీలోంచి వాళ్లని చూసి చిన్నగా నవ్వింది. ఆమె చూపులో అనుమానం కంటే అవగాహన ఎక్కువగా ఉంది. దీన్ని చూడు, దానికి నవ్వొస్తోంది. మనింట్లో ఏం జరుగుతుందో పట్టదు కాని పక్కవాళ్ల మీద మాత్రం బోలెడు శ్రద్ధ. వదిలేయమ్మా, మనం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. దీని అంతు తేల్చకుండా నేను నిద్రపోను. ఆ పంకజం గర్వం అణచాలి. మరుసటి రోజు ఉదయం శారద వంటగదిలో కూరగాయలు తరుగుతోంది. రవి, లావణ్య కూడా అక్కడే ఉన్నారు. రవి, సుజాత వచ్చింది కదా, ఈ పూటకు కోడికూర, గారెలు చేద్దామనుకుంటున్నాను. తనకి చాలా ఇష్టం. అలాగే అమ్మా, కాని మొన్నే కదా నాన్నగారి మందులకు చాలా ఖర్చయింది. కొంచెం చూసి ఖర్చు పెడితే మంచిదేమో. ఏంట్రా, నా కూతురొస్తే మంచి భోజనం పెట్టడానికి కూడా లెక్కలు చూస్తారా? మీ ఆవిడ నేర్పిస్తోందా ఈ పొదుపు పాఠాలు? అలా ఏం లేదత్తయ్యగారు. ఆయన ఉద్దేశం అది కాదు. మన కుటుంబ పొదుపు డబ్బులు జాగ్రత్తగా వాడాలని చెబుతున్నారు, అంతే. నువ్వు నాకు చెప్పొద్దులే. ఆ డబ్బు ఎలా వాడాలో నాకు తెలుసు. నువ్వు వచ్చినప్పట్నుండి ఖర్చులే ఎక్కువయ్యాయి. అమ్మా, లావణ్యనెందుకంటావ్? నేను కదా చెప్పింది. తన తప్పేం లేదు. నువ్వాపు. పెళ్ళాం మాట వింటూ తల్లిని ఎదిరిస్తున్నావు. మీ నాన్నగారుంటే ఇలా ఉండేది కాదు. అయ్యో దేవుడా, నేను ఎవరి పక్షం మాట్లాడినా నాకే తిట్లు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. మీరు ఊరుకోండి, నేను అత్తయ్యగారితో మాట్లాడతాను. క్షమించండి అత్తయ్యగారు, మీకు నచ్చినట్టే చెయ్యండి. సుజాతగారు ఆనందంగా ఉంటే చాలు. ఆ మాత్రం తెలిస్తే సరే. వెళ్ళి ఆ గారెలకు పిండి రుబ్బు. లావణ్య మౌనంగా తలూపి పని మొదలుపెట్టింది. రవి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి లావణ్య, రవి తమ గదిలో మాట్లాడుకుంటున్నారు. లావణ్య, అమ్మ ఎందుకలా మాట్లాడుతోందో అర్థం కావడం లేదు. పంకజంగారి మీద ఎందుకంత కోపం? కోపం కాదు, అభద్రతాభావం. అమ్మమ్మగారు ఫోన్ చేసినప్పుడల్లా పరువు, ప్రతిష్ఠ అంటారు కదా, దాని ప్రభావమే ఇదంతా. అయినా వాళ్లేదో దొంగతనం చేస్తున్నారని అమ్మ గట్టిగా నమ్ముతోంది. నిన్న రాత్రి కూడా ఏదో మూటలు మోశారంట. అవునా? నాకేమో వాళ్లేదో సామాజిక సేవ చేస్తున్నారని అనిపిస్తోంది. మొన్నెవరో పిల్లలు వాళ్ళింటికి వచ్చి వెళ్లడం చూశాను. నిజమా? మరి అమ్మతో చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తే నమ్మరు. పైగా నేను వాళ్లకి వంత పాడుతున్నానని అంటారు. మీరే ఒక పని చెయ్యండి. నేనా? ఏం చెయ్యాలి? రేపు అమ్మతో మాటల్లో పంకజంగారు ఏదో అనాథాశ్రమానికి విరాళాలు సేకరిస్తున్నారని మీకు తెలిసినట్టు చెప్పండి. చూద్దాం ఎలా స్పందిస్తారో. ఇది మంచి ఆలోచనే. అమ్మకు దానధర్మాలంటే ఇష్టం కదా. బహుశా తన అభిప్రాయం మార్చుకుంటుందేమో. అత్తయ్యగారి గర్వానికి
ఆమె నమ్మకానికి మధ్య చిన్న అనుమానం విత్తనం వేస్తే చాలు, మిగిలినది అదే చూసుకుంటుంది. సరే లావణ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంట్లో ఈ గొడవలు నేను భరించలేకపోతున్నాను. మరుసటి రోజు శారద కావాలనే పెద్ద పళ్ళెంలో వేడివేడి లడ్డూలు పెట్టుకుని వరండాలో కూర్చుంది. సుజాత పక్కనే ఉంది. పంకజం అప్పుడే బయటకొచ్చింది. చూసావా సుజాత, మన ఇంట్లో ఎంత సందడిగా ఉందో? నీకోసం ప్రత్యేకంగా ఈ నేతి లడ్డూలు చేశాను. చాలా బావున్నాయమ్మా, వాసనకే కడుపు నిండిపోతోంది. పంకజంగారు, బావున్నారా? చూడండి, మా అమ్మాయి వచ్చింది. తనకోసం స్వీట్లు చేశాను. మీక్కూడా ఒకటివ్వనా? అయ్యో వద్దండి శారదగారు, నాకు షుగర్. అయినా మీ కూతురు వచ్చినందుకు సంతోషం. ఓహో, షుగరా? మరి మీ ఆయనగారికి? ఆయన ఊర్లో లేరండి. నేను కొంచెం బయటకు వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. పంకజం హడావిడిగా చెప్పి వెళ్ళిపోయింది. శారద ముఖం చిన్నబుచ్చుకుంది. చూశావా అమ్మా, ఎంత పొగరో! కనీసం ఒక్క ముక్క తీసుకుని మర్యాదకైనా తినచ్చు కదా. దొంగ వ్యాపారాలు చేసేవాళ్లకి మర్యాదలెక్కడ్నించొస్తాయిలే. నా స్వీటు తినడానికి కూడా అర్హత లేదు దానికి. కిటికీలోంచి చూస్తున్న లావణ్య పెదవిపై చిన్న చిరునవ్వు మెరిసింది. శారద మొదటి ప్రయత్నం విఫలమైంది. శారద హాల్లో కూర్చుని ఫోన్లో తన తల్లి సుబ్బమ్మతో మాట్లాడుతోంది. రవి, సుజాత అక్కడే ఉన్నారు. అమ్మా, అదే నేను చెప్పేది. ఆ పంకజానికి ఎంత అహంకారమో! నేను పిలిచి స్వీటిస్తానంటే వద్దని వెళ్ళిపోయింది. నేను ముందే చెప్పాను, అలాంటి వాళ్లని నెత్తికెక్కించుకోవద్దని. ఇంటి పరువు నిలబెట్టడం నీ చేతుల్లోనే ఉంది. వాళ్లకంటే మనం 4 రెట్లు గొప్పగా బతకాలి. అవునమ్మా, అందుకే మన ఇంటి పొదుపు డబ్బులతో సుజాతకి ఒక బంగారు గొలుసు చేయిద్దామని అనుకుంటున్నాను. వాళ్ల కళ్ళు బయ్యిర్లు కమ్మాలి. అమ్మా, మళ్ళీ అదే మాట అంటావేంటి? ఆ డబ్బులు అత్యవసరానికి దాచాం కదా. నువ్వు నోర్ముయ్యి. మా తల్లి కూతుళ్ల మధ్య నీకేం పని? ఇంతలో లావణ్య మంచినీళ్ల గ్లాసుతో అక్కడికి వచ్చింది. అత్తయ్యగారు, పంకజంగారికి షుగర్ నిజంగానే ఎక్కువట. మొన్న ఆస్పత్రికి వెళ్లడం కూడా చూశాను. అందుకే తీసుకోలేదేమో. ఓహో, నువ్వాళ్లకి వకీలువా? వాళ్లు చేసే పనులన్నీ నీకు తెలుస్తున్నాయి. నీకు తెలియకుండానే ఇంట్లో అన్నీ జరిగిపోతున్నాయి. అమ్మా, వదినని అనకు. తనకేం తెలుసు పాపం. దీనికి ఆ పంకజానికి ఏదో సంబంధం ఉంది. లేకపోతే ఇంతలా సమర్థించదు. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి బండారం బయటపెట్టాలి. శారద పట్టుదలతో ఆ రోజు రకరకాల పిండివంటలు చేస్తూ వంటగదిని హోరెత్తిస్తోంది. సుజాత, లావణ్య సహాయం చేస్తున్నారు. ఈరోజు మన ఇంట్లో వంటల వాసన ఆ పక్క వీధి వరకు వెళ్ళాలి. ఆ పంకజం ముక్కు పగిలిపోవాలి. అమ్మా, ఇన్ని రకాలెందుకు? మనం తినలేం కదా. తినడానికి కాదు, చూపించడానికి. మన స్థాయి ఏంటో వాళ్ళకి తెలియాలి. ఇంతలో రవి ఆతృతగా లోపలికి వచ్చాడు. అమ్మా, అమ్మా, గ్యాస్ సిలిండర్ అయిపోయింది. నేను బుక్ చేయడం మర్చిపోయాను. అయ్యో రామా, ఇప్పుడెలా? అన్నీ సగం సగం వండి ఆపేశాను. నా పరువు తీయడానికే పుట్టావురా నువ్వు. నేనేం చేయనమ్మా. కావాలంటే పక్కన పంకజంగారిని అడిగి చూస్తాను. వాళ్ల దగ్గర అదనపు సిలిండర్ ఉండొచ్చు. ఛీ, ఆ పని మాత్రం చెయ్యకు. చచ్చినా వాళ్ల సహాయం నాకు వద్దు. నా పరువు గంగలో కలిపినా సరే వాళ్ల ముందు తల వంచను. అత్తయ్యగారు, కట్టెల పొయ్యుంది కదా, దాన్మీద చేద్దాం. ఇప్పుడా పొగకి నా బట్టలన్నీ వాసనొస్తాయి. నా కర్మ కొద్దీ ఇవన్నీ జరుగుతున్నాయి. శారద రెండో ప్రదర్శన వంటలు పూర్తికాకముందే ఘోరంగా విఫలమైంది. ఆమె కోపం రెట్టింపయింది. రవి, లావణ్య తమ గదిలో ఉన్నారు. రవి తల పట్టుకుని కూర్చున్నాడు. చూశావా లావణ్య, ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో? అమ్మ ఒకవైపు, నువ్వు చెప్పింది మరోవైపు. నాకు ఏది నమ్మాలో తెలియడం లేదు.
నమ్మడం నమ్మకపోవడం కాదు, ఆలోచించండి. దొంగ వ్యాపారం చేసేవాళ్లు పగటిపూట అందరూ చూస్తుండగా సామాన్లు మోస్తారా? అది కూడా నిజమే. మరి అమ్మ ఎందుకలా అనుకుంటోంది? అమ్మమ్మగారి మాటల వల్లే. అయినా మనం ఇంకొక్క రోజు ఆగితే అన్ని నిజాలు వాటంతటవే బయటపడతాయి. రేపటితో మన పొదుపు డబ్బుల విషయం తేల్చాలి కదా. అవును, అమ్మ ఏమో గొలుసు అంటోంది, నాకేమో ఆ డబ్బుతో ఇంటికి రంగులు వేయిద్దామనుంది. ఆ రెండూ కాదు, అంతకన్నా మంచి పనికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. మీరు అమ్మతో మాట్లాడి రేపు ఉదయం అందరం కలిసి పంకజంగారి ఇంటికి వెళదామని చెప్పండి. అమ్మ అస్సలు ఒప్పుకోదు. వాళ్ల ఇంటి గడప కూడా తొక్కనని శపథం చేసింది. ఒప్పుకునేలా చేయడం మీ బాధ్యత. ఏదో ఒకటి చేసి ఒప్పించండి, లేకపోతే ఈ గొడవ ఎప్పటికీ తెగదు. దేవుడా, మళ్ళీ నాకేనా ఈ పరీక్ష? సరే, ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. మరుసటి ఉదయం సూర్యం, పంకజం తమ ఇంటి ముందు ఒక ఆటోలో పాతబట్టలు, బొమ్మలు, పుస్తకాలు ఎక్కిస్తున్నారు. అది చూసిన శారదకు అనుమానం బలపడింది. రవి, సుజాత, ఇక్కడికి రండి. చూడండి, వీళ్ళు ఇంట్లో ఉన్న పాత సామానంతా అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు దివాలా తీశారు. అవునమ్మా, అందుకేనా వాళ్ళు అలా ఉంటున్నారు? ఏమే పంకజం, ఇంట్లో సామానంతా అమ్ముకునే దుస్థితి వచ్చిందా? గొప్పలు పోవడం కాదు, ఉన్నది చెప్పుకోవాలి. శారదగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కావడం లేదు. నాటకాలాడకు. నువ్వు చేసే దొంగ వ్యాపారాలన్నీ నాకు తెలుసు. ఇప్పుడు అప్పుల పాలై సామాన్లమ్ముకుంటున్నావు. నా కన్నుగప్పి ఏమీ చెయ్యలేవు. అమ్మా, ఆపు. అందరూ చూస్తున్నారు. మనం లోపలికి వెళ్లి మాట్లాడదాం. లేదు, ఈరోజే దీని అంతు తేలాలి. మన కుటుంబ పొదుపు డబ్బైనా ఇచ్చి ఆదుకుందామనుకున్నాను, కాని దీని పొగరు చూస్తే సహాయం చేయబుద్ధి కావడం లేదు. అత్తయ్యగారు, ఒక్క నిమిషం ఆగండి. మనం అపార్థం చేసుకుంటున్నాం. నువ్వాపు. నీవల్లే ఇదంతా. నువ్వే వాళ్లకి మద్దతిస్తున్నావు. శారద ఆవేశంతో ఊగిపోతూ నేరుగా పంకజం ఇంటివైపు నడిచింది. అందరూ ఆమెను అనుసరించారు. అందరూ పంకజం ఇంట్లోని హాల్లోకి వచ్చారు. పంకజం, సూర్యం అయోమయంగా నిలబడ్డారు. చెప్పు, నిజం చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ సామానంతా ఎక్కడికి పోతోంది? లేదత్తయ్యా, పంకజంగారు దొంగ వ్యాపారం చేయడం లేదు. వాళ్ళు అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నారు. రెండు సిద్ధాంతాలు. ఒకరేమో దివాళా అంటారు, ఇంకొకరేమో దానమంటారు. ఏది నిజం? శారదగారు, మేము ఎవ్వరికీ చెప్పుకోవాలని అనుకోలేదు. కాని మీరు ఇంత దూరం వచ్చాక చెప్పక తప్పదు. మేం ప్రతీ నెలా పాత బట్టలు, బొమ్మలు, పుస్తకాలు సేకరించి వాటిని బాగుచేసి దగ్గర్లో ఉన్న ఆనంద నిలయం అనాథాశ్రమానికి ఇస్తాము. అవునండి, ఈరోజు ఆ పిల్లల దగ్గరికి తీసుకెళ్తున్నాము. అందుకే ఆటో పిలిపించాము. ఈ మాటలు విన్న శారద నిలువెల్లా నిశ్చేష్టురాలయింది. ఆమె ముఖంలో గర్వం పోయి సిగ్గు, పశ్చాత్తాపం కనిపించాయి. అయ్యో, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. నా అహంకారంతో మంచివాళ్లని ఇంత మాట అనేశాను. లావణ్య, ఇదంతా నీకు ముందే తెలుసా? తెలుసు. నేను కూడా వాళ్ళకి సాయం చేస్తున్నాను. మన పొదుపు డబ్బులు గొలుసుకో, రంగులకో కాకుండా ఆ పిల్లల చదువుకో ఇస్తే బావుంటుందనిపించింది. అందుకే ఈ చిన్న నాటకం ఆడాల్సొచ్చింది. అత్తయ్యగారిలోని మంచితనాన్ని బయటకు తీసుకురావడానికి ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. రవి కళ్లల్లో లావణ్య పట్ల గౌరవం, ప్రేమ 1000 రెట్లు పెరిగాయి. శారద నెమ్మదిగా పంకజం దగ్గరికి వెళ్ళింది. నన్ను క్షమించు పంకజం. నిన్ను అపార్థం చేసుకున్నాను. పర్వాలేదండి, తెలుసుకున్నారు కదా, అంతే చాలు. వారం రోజుల తర్వాత వంటగదిలో శారద, లావణ్య కలిసి నవ్వుతూ వంట చేస్తున్నారు. సుజాత కూడా వారితో కబుర్లు చెబుతోంది. లావణ్య, ఆ రోజు నువ్వలా చెయ్యకపోయుంటే నేనింకా అజ్ఞానంలోనే ఉండేదాన్ని. నా కళ్ళు తెరిపించావు.
అలా అనకండి అత్తయ్యగారు. మీది బంగారంలాంటి మనసు. దానిమీద కొంచెం దుమ్ము పడిందంతే. నేనా దుమ్ము దులిపాను. నిజమే వదినా, నువ్వు చాలా గొప్పదానివి. అమ్మలో ఇంత మార్పు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ రోజు వాళ్లు తమ పొదుపులోంచి కొంత డబ్బును ఆ అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చారు. అమ్మా, లావణ్య, ఇక నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉండటానికి నేను మధ్యవర్తిగా ఉంటాను. నా తీర్పే ఫైనల్. ఆ మాటకు శారద, లావణ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని గట్టిగా నవ్వారు. ఒరే అబ్బాయి, మా మధ్యలోకి నువ్వు రావద్దు. మేమిద్దరం ఒక్కటి. నీ సలహాలవసరం లేదు. వెళ్ళు. అవునండి, అత్తయ్యగారు చెప్పింది నిజం. మీర్వెళ్ళి మీ పని చూసుకోండి. రవి అయోమయంగా చూస్తుండగా అత్తాకోడళ్ళిద్దరూ నవ్వుతూ పనిలో నిమగ్నమయ్యారు. ఆ వంటగదిలో ఇప్పుడు వంటల సువాసనతో పాటు ప్రేమానురాగాల పరిమళం కూడా నిండిపోయింది.